రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో పర్యటించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు ప్రజాసభ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుడివాడలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు గుడివాడలో పర్యటించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనే ఆయన పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సీఎం రాక సందర్భంగా సీఎంఓ అధికారులు గుడివాడలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటును ఖరారు చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న ప్రజాసభ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సభా ప్రాంగణంలో అవసరమైనటువంటి సౌకర్యాలపై సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. రాజేంద్రనగర్లోని బహిరంగ ప్రదేశంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా సమీక్షించారు. సీఎంఓ అధికారులతో కలిసి బైపాస్ రోడ్, ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం, రాజేంద్రనగర్ ప్రాంతాలను సందర్శించి భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగల రాము మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రేపటి సీఎం పర్యటనతో గుడివాడలో రాజకీయంగా, పరిపాలనా పరంగా సందడి నెలకొంది. అక్కడ లేదు స్టేడియం. సెకండ్ థింగ్ I would want to showcase in basic dialogue. దీనికోసం మా బుధవారం ఎందుకు దాఖలు తీసుకున్నాడు. ఏదైనా కానీ మాకు ఇక్కడ ఉండాలి కదా. అది ప్రయారిటీ 1 కూడా చూసుకోవాలి కదా. మాక్సిమం ప్రయారిటీ అదేనండి. దాని తర్వాత 100% మీరు నాకు 4 days టైం ఇస్తే నేను ఇదే పెడతాను. నాకు అభ్యంతరం లేదు. నాకు టైం లేదు. ఈ రోజు కూడా వర్షం ఫోర్కాస్ట్ ఉంది. నాకు హెలిప్యాడ్ నేను కన్ఫర్మ్ చేసుకోకుండా మళ్ళీ వర్షం వస్తే మొత్తం టాప్ షీటర్ అయిపోతుంది. దట్ ఈస్ మై కన్సర్న్. 4 days ఉందనుకోండి, మీరు ఎలా కావాలో చెప్పండి, అదే ప్లేస్లోనే పెడతాము. క్లోజ్ చేసేస్తాం. మొత్తం ఏరియా క్లీన్ చేయొచ్చు, లెవెలింగ్ చేయొచ్చు, రోడ్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. టైం లేదు కదా. ఇది చేంజ్ చేయాల్సిందే, తప్పదు. multiple access is there for the patient care from this side also. There is one. అక్కడే పోతే వాటి నుంచి రోడ్డు నుంచి ఖాళీ సైడ్ అంటే ఇప్పుడు సీఎం గారు వచ్చారు తీసుకొచ్చి పబ్లిక్ అటు నుంచి రోడ్లు వేద్దాం. అక్కడ ఇంకొక రూట్ ఉందా? మనం చేయాలి సార్. రోడ్ చేయాలి. లేదండి, రోడ్ ఇప్పుడు గ్రీన్ షెడ్ ఉంది చూసారా, గ్రీన్ అండ్ బ్లూ షెడ్ మధ్యలో అది అయిపోతాయి. మీరు ఆలోచించండి. ఈజీ కోసం కాదండి, ఈజీ కాదు. ఇప్పుడు ఆయన వచ్చేది. ఇప్పుడు ఏదైనా కానీ ఆయన వస్తుంది దేనికోసం ఇక్కడికి అలా కాదు సార్. బేసిక్గా ఆయన వచ్చేది దేనికోసం మా గుడివాడ ఎందుకు తీసుకున్నాడు. ఏదైనా కానీ ఏఎన్ఆర్ కాలేజ్లో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్, దెన్ కేకేఆర్ గౌతంలో క్యాండిడేట్. తర్వాత మనం ఇప్పుడు చూసాం కదా, అంటే వెనకాల ఉన్న ప్లేస్ లో కొంచెం లెవెల్ అయ్యేది ఏమి 4.5 acres ఉంది. ఆ ప్లేస్ లో పార్టీ ఇది ప్రోగ్రాము. దిస్ ఇస్ ఫ్రోజన్. మనం ఇప్పుడు చేయాల్సిండేది ఏమంటే, మీరు శానిటేషన్ పని ఇప్పుడు ఎనీవే నేను మున్సిపాలిటీకి వస్తాను. అక్కడ ఆ మున్సిపల్ కమిషనర్స్ అందరికీ మైండ్ లో ఇప్పుడే థింగ్స్ స్టార్ట్ చేయండి. వాట్ స్ట్రెచెస్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు విచ్ మున్సిపల్ కమిషనర్ అని అలా ఇచ్చేసి ఇంకా పని స్టార్ట్ చేద్దాం. మీరు సెక్యూరిటీ పరంగా ప్రతి వెన్యూకి